అండి అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి నేను రాగిపిండి సగ్గుబియ్యంతో పాయసం చేశానండి. ఈ రాగిపిండి సగ్గుబియ్యం వచ్చేసి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది కదండి. ముందుగానే ఇప్పుడు ఎండాకాలము కాబట్టి వచ్చేసి ఇలాంటి పాయసాన్ని కనుక మరొకసారి మీరు చేసుకొని తాగారంటే, వారానికి ఒకసారైనా ఇలాంటి పాయసం తాగారంటే బాడీకి హీట్ లేకుండా చలవ చేస్తూ ఉంటుంది. చూడండి ఈ రాగిపిండి పాయసము చూస్తున్నారా, చాలా అంటే చాలా బాగుంటుంది రాగిపిండి పాయసము. ఈ రాగిపిండి పాయసము చేసుకునే విధానం చూసుకుందాం. ఇంకా చూడండి, ముందుగా నేను సగ్గుబియ్యాన్ని అయితే ఒక కప్పు దాకా తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ దాకా నానబెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు వీటిని చూడండి, ఇప్పుడు ఒక గిన్నెలో పాలు వేసుకొని పాలని స్టవ్ పైన పెట్టి వేడి చేస్తున్నాను. ఇప్పుడు ఒక కప్పు దాకా నేను సేమియాని అయితే తీసుకున్నాను. వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే సేమియాని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెలోకి మనం ముందుగా సగ్గుబియ్యంని అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా, వీటిని ఉడికించుకుందాము. చూడండి, ఈ పాలు అయితే బాగా వేడైపోయాయి. ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ దాకా రాగి పిండిని అయితే తీసుకొని ఇలా వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను. ఇది ఇందులో వేసి కలుపుకుంటున్నాను. దీన్ని కూడా 2 మినిట్స్ దాకా నేను ఉడికించుకుంటున్నాను. ఈ రాగి పిండిని కూడా పాలల్లో వేసి చూడండి, ఇప్పుడు ఈ 50% ఉడికిన తర్వాత సగ్గుబియ్యము ఇందులోకి ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ సేమియాలను అయితే ఇందులో వేసి ఇవి కూడా ఉడికించుకుందాము. అండి ఇలా ఇది క్రీమీ స్టెచర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, ఇలాగా చూడండి, ఈ సగ్గుబియ్యము తర్వాత సేమియా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా రాగి జావను చేసుకున్నాం కదా, దాన్ని దీంట్లో వేసుకుందాము. చూడండి, రాగి జావని అయితే వేసాం కదా, ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు బెల్లం తినే వాళ్ళైతే బెల్లం వేసుకోండి, షుగర్ తినే వాళ్ళైతే షుగర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకున్న తర్వాత ఉడికించుకుందాము. దీన్ని చల్లగా కూడా తాగొచ్చు, వేడిగా కూడా తాగొచ్చు అండి. ఇది చాలా మంచిదండి హెల్త్కి. చూడండి, ఇది ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పొడి, అలాగే నేను ఇందులోకి ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్నటువంటి పాలను కూడా ఇందులో వేస్తున్నాను. ఇది 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూస్తున్నారా, ఇది ఎండాకాలం చాలా అంటే చాలా మంచిదండి. ఎండకి అలా పనికి పోయి వచ్చినటువంటి వారికి ఇది ఒక గ్లాస్ ఇచ్చారంటే మాత్రం మంచి ఎనర్జీ అయితే వస్తుంది. సేమియా, రాగిపిండి, సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఇవి చాలా హెల్త్కి మంచిదండి. చూసారు కదండి ఈ రాగిపిండి సగ్గుబియ్య పాయసాన్ని. ఇంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు రాగిపిండి పాయసాన్ని. ఇలా లాస్ట్లో కనుక మనము కాజుని, బాదాంని ఇలా చాప్ చేసుకొని వేసుకున్నామంటే కూడా చాలా బాగుంటుంది. తినేటప్పుడు తాగేటప్పుడు చక్కగా ఉంటుందన్నమాట వీటి టేస్ట్. చూసారు కదండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.